పేరు సీత. చంద్రబాబు అన్నయ్య వచ్చి గూడా మా పరిస్థితులు చూసి గూడా ఎంతో బాధల్లో ఉన్నా గూడా ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. హ్యాపీగా ఉంది. ఏంది ఏ బాధల్లో గూడా మాకు హెల్ప్ చేస్తాను. నువ్వు బాధపడొద్దమ్మా, ఏడవద్దు నువ్వు అని ధైర్యం చెప్పి ఇల్లు కట్టి పెట్టాడు. ఈ ఈ తుఫాను రాకపోతే ఈ పాటికి అయిపోయేది. తుఫాను వచ్చేసరికి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇంకా మూడో తారీఖు వచ్చి ఓపెన్ చేస్తాను అని చెప్పాడు. శేషుగారు కూడా ఇది చేశాడు. కానీ మేమేం రూపాయి పెట్టలా. ఆయనే మొత్తం చంద్రబాబు అన్నయ్యే పెట్టాడు. మేము లేనోళ్ళు అని మా బాధలు చూసి తాళం బుర్ర వేసి ఇమ్మని అన్నాడు. ఎంతో సంతోషంగా వచ్చి ఆయన తాళం బుర్ర ఇచ్చి మాకు బయట నుంచున ఆయన వచ్చి ఓపెన్ చేస్తాడు. అసలు దేవుళ్ళలాగా మాకు ఇంకా సంతోషంగా ఉంది. మాకు మాకు ఆ ఏడుపు కూడా పోయికొని నవ్వుతూ ఉంటున్నాం మేము. సంతోషంగా శుభ్రంగా చేపించాడు. మాకు అదే కావాలి, మాకు రూపాయి కూడా ఏం పడలా. మా పూరి గుడిసెలోనే ఈ మొన్న కూడా అందరికీ చెప్తున్నా, పూరి గుడిసెలో ఉన్నామయ్యా, ఈ బాధ ఏందో డాబా అయిపోయింది, మాకు సంతోషంగా ఉంది అని చెప్తున్నాము వచ్చిన వాళ్ళకి అందరికీ. అస్సలు అనుకోలే పెద్ద ఇంట్లో ఉంటాము అట్ట కట్టి పెడతాడు అని అనుకోలే. సంగా బాగా కట్టించారని నలుగురు కూడా చెప్పేశారు. ఇది అని అన్నాడు. లేట్ 6 నెలలే కట్టి పెడతానమ్మా అన్నాడు. సంవత్సరం పెట్టాడు ముందు. సంవత్సరం పెడితే అన్నా నేను అద్దె కట్టుకోలేను, నా పరిస్థితులు బాగోలేదు, నువ్వు పింఛని వచ్చింది నాకు మందులకు ఎంసీలో పోతుంటేనే మరి నాకు అయిపోతుంది, ఆయనకు బాగోలా నాకు బాగోలా, నడుము నొప్పి వచ్చింది, నా పరిస్థితులు బాగోలేదన్నా, నేను 10 ఏళ్ళు అద్దె కట్టలేనన్నా అని కూడా చెప్పా. సరే అమ్మా 6 నెలలు అని చూపించాడు. 6 నెలల్లో కట్టిస్తానంటే ఈ తుఫాను వచ్చింది కదా, ఈ 2 నెలలు తుఫాను వచ్చేసరికి ఆగిపోయింది. ఆ 2 నెలలు ఈ పార్టీకి అయిపోయింది. సంతోషంగా బాగుండామయ్యా. అది తెలుగుదేశం పార్టీ. మనం ఎంత సంతోషంగా ఎన్టీ రామారావు దాకా మేము అదే పార్టీ అని మేము అనుకొని మాకు ఎంత సంతోషంగా ఉందో. బాణావత్తు పాములు నాయకండి నా పేరు. మాది మాకు పింఛన్ డబ్బులు ఇవ్వటానికి చంద్రబాబు గారు నాయుడు బాబు గారు వస్తున్నారని మా ఊరు అబ్బాయి చేసే అబ్బాయి వస్తున్నాడు, పాములు ఇంటికాడే ఉండండి అంటే, అయ్యా ఇల్లు వాకి లేదయ్యా అని అంటే, సరే చంద్రబాబు గారు నాయుడిని అడిగి మాట్లాడుకోండి అని అంటే స్వామి అంతలోకి వచ్చాడండి. అబ్బాయి గారు వాళ్ళ అబ్బాయి గారును చంద్రబాబు గారు వచ్చి ఇక దేవుడి దయల్లా మాకు వచ్చి ఇల్లు వాకిలి చూశాడు. మా అమ్మాయి భర్త కూడా చనిపోయాడయ్యా, ఇల్లు బాగా నెట్టాడు కూడా ఇరిగిపోయింది అని దండం పెడితే, స్వామి ఇల్లు కట్టి పెట్టంటే, నీ పరిస్థితి ఏంది, ఏం కథ, ఎందుకు బాధపడ్డా ఏంటంటే, పొలం చేసి బాగా దెబ్బతిని కౌలు పొలాలు దెబ్బతిన్నానయ్యా, ఇల్లు కట్టి పెడితే బతికినంత కాలం నీ పేరు చెప్పుకొని బతుకుతామండి అని చెప్పాను స్వామి. అదే రకంగా మొత్తం కట్టి పెట్టాడు. అదొకటి కూడా ఇంత ఇల్లు కడతామనేది కూడా మా కళ్ళలో కూడా అనుకోలేదు, నేను కట్టలేను కూడా అంత ఇల్లు. నాకు ఏదైనా మంచి చెడ్డ మొత్తం అది మా ఊరు అబ్బాయి చేసే అబ్బాయి దగ్గరుండి కట్టించాడండి. ఒక దేవుళ్ళలాగా ఇప్పుడు ఓపెన్ చేసిన దానికి వస్తే ఒక దేవుని దండం పెట్టుకుందామని అనుకుంటున్నామయ్యా. ఇంకా ఆయన కోసే ఎదురు చూస్తున్నాం. ఇంకా మొత్తం అయిపోయింది స్వామి.